రేపు అనకాపల్లి జిల్లా మాడుగులలో సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు షాపులు కూల్చేశారు. ఏకోడూరులో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే రూట్లో ఉన్న షాపులను అధికారులు కూల్చేశారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్ సమీపంలో ఏకంగా జేసీబీలతో ఈ షాప్స్ తొలగించారు. సీఎం కాన్వాయ్కి ఎలాంటి ఆటంకం లేకపోయినా ఈ షాపులను తొలగించేశారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో షాపుల కూల్చివేతపై వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, షాపులు కూల్చేయాల్సిన అవసరం వచ్చింది అసలు చంద్రబాబు పర్యటనకి? సీఎం చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మాడుగుల నియోజకవర్గం కోడూరులో ఆయన పర్యటించారు. అయితే ఈ సందర్భంగా సీఎం పర్యటన సందర్భంగా సీఎం ఏదైతే కాన్వాయ్ మార్గం ఉందో ఆ మార్గంలో ఉన్న షాపులన్నింటినీ కూడా అధికారులు తొలగించేస్తున్నారు. జేసీబీలు తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న షాపులన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు ఈ షాపులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఈ షాపులను ఉన్న పలంగా అధికారులు తొలగించేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు పాల్గొనే హెలీప్యాడ్ సమీపంలో ఉన్న షాపులు అధికారులు తొలగించేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ షాపులు పెట్టుకొని జీవనోపాధిని స్థానికంగా ఉన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. అయితే సీఎం పర్యటన పేరు చెప్పి ఈ షాపులు తొలగించడం మీద స్థానికులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు కానీ ఆయన కాన్వాయ్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఎందుకు ఈ షాపులు ఉన్న పలంగా తొలగించేస్తున్నారు అంటున్నారు. ఒకవేళ షాపులు తొలగించినప్పటికీ కూడా వారికి మరో దగ్గర షాపులు ఇవ్వాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సీఎం పర్యటిస్తే షాపులు తొలగించడం వేరు, సీఎం పర్యటనకు షాపులకు సంబంధం ఏంటని చెప్పి వ్యాపారులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ పడ్డీలు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నామని, ఉన్న పరంగా షాపులను తొలగించేయడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, తమ బతుకులన్నీ కూడా రోడ్డున పడతాయని చెప్పి చిరు వ్యాపారులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన చేసిన కానీ సీఎం పర్యటన పేరు చెప్పి తమ రోడ్డు మీదకి లాగడం ఏంటని ఒక ఆవేదన అయితే చిరు వ్యాపారులు అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.